బులెటిన్లోకి డీటెయిల్స్ చూస్తే తెలంగాణ పోలీసు శాఖలో ప్రకటించిన ఉద్యోగాల కోసం పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల వయో పరిమితిని 2 ఏళ్లు పెంచుతూ కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ ఆదేశాలతో 1-2 రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి మేరకు కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా కారణంగా 2 ఏళ్ల అనిశ్చిత తెలంగాణలో తొలిసారి 95% స్థానికత అమలులోకి రావడం దృష్ట్యా తెలంగాణ యువతీ యువకులకు వయో పరిమితిని పెంచాలని కేసీఆర్ కు పల్లా విజ్ఞప్తి చేశారు. పల్లా విజ్ఞప్తిపై వేగంగా స్పందించిన కేసీఆర్ ఆ మేరకు పోలీసు శాఖ ఉద్యోగార్థుల వయో పరిమితిని 2 ఏళ్లు పెంచేలా చర్యలు చేపట్టాలని సీఎస్ డీజీపీలకు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణకు రూపాయి ఇవ్వని కేంద్రం మాటలు మాత్రం కోటలు దాటేలా మాట్లాడుతున్నారని మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఎయిమ్స్ ఆసుపత్రికి 3 ఎకరాల భూమి కేటాయించామని మంత్రి హరీష్ రావు అన్నారు. 3 ఏళ్లైనా భువనగిరి ఎయిమ్స్ ఆసుపత్రిలో ఓ ఐసీయూ గది కానీ వెంటిలేటర్ కానీ సరిగ్గా లేదని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఘనంగా మెడికల్ కాలేజీలు రూపుదిద్దుకున్నాయి. కానీ బీజేపీ పాలనలో మాత్రం నిర్లక్ష్యం ఉందని, బీజేపీ నేతలవి ఉట్టి మాటలు తప్ప చేతులు లేవని దుయ్యబట్టారు. 3 ఏళ్ల కింద ఎయిమ్స్ ఆసుపత్రికి 202 ఎకరాల జాగా ఇచ్చినాం. 3 ఏళ్ల తర్వాత ఈ రోజుకు కూడా ఓ ఆపరేషన్ థియేటర్ లేదు, ఒక్క డెలివరీ అయింది లేదు, ఒక్క ఆపరేషన్ చేసింది లేదు, ఒక్క ఇన్పేషెంట్ ఉన్నది లేదు. 3 సంవత్సరాల పిల్లలు వచ్చినా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఎయిమ్స్లో ఒక్క ఆపరేషన్ థియేటర్ దిక్కులేదు. ఇవాళకి ఒక డెలివరీ జరగలే. ఇక మాటలు మాట్లాడమంటే బీజేపీ వాళ్ళే కోటలు దాటుతాయి. మరి అదే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో నల్గొండలో పెట్టినాం. పోయి చూడండి మెడికల్ కాలేజ్ ఎంత బ్రహ్మాండంగా జరుగుతుంది. సూర్యాపేటలో పెట్టినాం మెడికల్ కాలేజ్, బ్రహ్మాండంగా హాస్పిటల్ నిర్మాణం అయింది. పేదలకు సేవలు అందుతూ ఉన్నాయి. మహబూబ్ నగర్లో అందుతున్నాయి, సిద్దిపేటలో అందుతున్నాయి. మరి ఇవాళటి వరకు ఎయిమ్స్లో ఎందుకు కాలేదు అంటే ఇలా బీజేపీ వాళ్ళది మాటలు ఎక్కువ చేతలు తక్కువ. మొన్న కిషన్ రెడ్డి వచ్చి పెద్ద మాట్లాడిపోయిండు. ఏం భూమి వేయాలి అన్నాడు. నేను కాగితాలతో సహా చూపిస్తే నాలుక గరుచుకున్నాడు. అయ్యా కిషన్ రెడ్డి గారు వచ్చిపోవుడు కాదు, నువ్వు ఢిల్లీలో ఈ రాష్ట్రం నుంచి మంత్రిగా ఉన్నావు, పట్టించుకో కొద్దిగా. ఇచ్చిందొక్క ఎయిమ్స్ అడగంగా మా బుర్ర నరసయ్య గౌడ్ గారు పార్లమెంట్లో కొట్లాడి అడగంగా 2018లో ఇచ్చిండ్రు. ఇప్పుడు 2022లో ఉన్నాం. 4 ఏళ్లలో థియేటర్ కాదా, ఓ బ్లడ్ బ్యాంక్ కాదా, ఒక ఆపరేషన్ చేయరా, ఒక డెలివరీ చేయరా? 3 సంవత్సరాల పిల్లలు వచ్చిండ్రు, ఏం చదువుకోవాలా పిల్లలు? దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసుపై సిర్పుర్కర్ కమిషన్ నివేదికను సుప్రీంకోర్టు సమర్పించింది. దిశ నిందితుల ఎన్కౌంటర్ బూటకమంటూ సిర్పుర్కర్ కమిషన్ నివేదిక తేల్చింది. దీనిపై 387 పేజీలతో నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఎన్కౌంటర్ కావాలనే చేశారు, పోలీసు మాన్యువల్ కు భిన్నంగా విచారణ జరిపారంటూ కమిషన్ అభిప్రాయపడింది. నిందితుల్లో 3 మైనర్లు ఉన్నారన్న విషయాన్ని పోలీసులు గుట్టుగా ఉంచారు. పోలీసులు గాయపడి ఆసుపత్రిలో చేరడం కట్టు కదా అని కమిషన్ వెల్లడించింది. ఇది మూక దాడులు లాంటిదే అంటూ ఎన్కౌంటర్లో పాల్గొన్న 10 మంది పోలీసు అధికారులపై హత్య కేసు నమోదుకు కమిషన్ సిఫార్సు చేసింది. రాజ్యసభ సభ్యుడిగా టీఆర్ఎస్ పార్టీ తరపున వద్దిరాజు రవిచంద్ర నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీలోని కార్యదర్శి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం నాంపల్లి పబ్లిక్ గార్డెన్లో మున్నూర్పు కాపు సంఘం ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ అయినందుకు వద్దిరాజు రవిచంద్రకు మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని సన్మానించారు. 75 ఏళ్లలో ఏ పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ మున్నూరు కాపుల గురించి ఆలోచించలేదని గంగుల పేర్కొన్నారు. మంత్రిగా, ఎమ్మెల్యేలుగా, ఆర్టీసీ చైర్మన్గా, కార్పొరేషన్ చైర్మన్లుగా, స్థానిక సంస్థలు మొదలు పార్లమెంటు వరకు మున్నూరు కాపులకు అవకాశం కల్పించిన ఏకైక సీఎం కేసీఆర్ అని కొనియాడారు. బీసీలతో పాటు మున్నూరు కాపుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని గంగుల కమలాకర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు మున్నూరు కాపులను రాజకీయంగా వాడుకున్నారు. చాలా సందర్భాలలో ఎక్కువ శాతం మున్నూరు కాపులు ఉన్నా కూడా ఏ రోజు ఏ పార్టీ మనకు అవకాశం ఇవ్వలేదు. ఏ రోజు అవకాశము ఇచ్చి ఎమ్మెల్యేని చేయలే. కానీ ఎమ్మెల్యేని చేసేందుకు మాత్రము మున్నూరు కాపులు ఐకమత్యంగా ఉండి అక్కడ ఉన్న అన్ని పార్టీల వ్యక్తులను కూడా మనం అవకాశం కల్పించడం, కానీ మనకు ఏ పార్టీ అవకాశం కలిగించలేదు. ఈ రోజు సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం, మనం మున్నూరు కాపు సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం.
ఈ సమావేశం ఏర్పాటు చేసుకుంటే ఏ కులానికో వ్యతిరేకం కాదు, మనం ఏ మతానికో వ్యతిరేకం కాదు, కానీ మన హక్కుల కోసం, మన ఐకమత్యం కోసం సమావేశం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం కూడా మనకు ఉన్నది. డెఫినెట్ గా అవసరం చేసి గల్లీ నుంచి పనిచేసే కేసీఆర్ గారు రుణం తీర్చుకుంటా, ఖచ్చితంగా నాకు ఇచ్చిన రుణం తీర్చుకోవాలంటే నేను గల్లీలోనే పనిచేసి మీ అందరి గెలుపుకు తెలంగాణ రాష్ట్ర సమితి మళ్ళీ 100 సీట్లకు తగ్గకుండా తెచ్చే విధంగా మా టీం అంతా కష్టపడి పనిచేసే విధంగా గల్లీనే పనిచేస్తానని చెప్పేసి మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీకు ఇచ్చిన మాట, కేసీఆర్ గారికి ఇచ్చే మాట, ఖచ్చితంగా నాకు ఈ ఢిల్లీలో అవకాశం ఇచ్చినందుకు సార్ మీరు నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో తెలిసే విధంగా నేను కష్టపడి పనిచేస్తాను. చంద్రాయణిగుట్ట బ్రిడ్జిని మరమ్మతులు చేస్తుండటంతో ట్రాఫిక్ సమస్యలు తీవ్రమవుతున్నాయి. దీంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు విస్తరణం, బ్రిడ్జి ఎత్తుకు అడ్డుగా ఉన్న రేకుల షెడ్లను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. దీంతో ట్రాఫిక్ అంతరాయం దాదాపు పరిష్కారమైనట్లు అధికారులు తెలిపారు. షెడ్లను తొలగించి పరిసరాల్లో ఉన్న చెత్తను కూడా తొలగించారు. चंद्रायणगुट्टा पोस्ट ऑफिस बालापुर रोड पर जो इतने मड़ियाँ हैं, मड़ियों के सामने टीन शेड दीवाना छतरी वगैरह बनाकर थोड़ा रोड के ऊपर बहुत ज़्यादा जो है आगे थे, तो हमारे अपने चंद्रायणगुट्टा एरिया कारपोरेटर जनाब अब्दुल वहाब साहब और उनकी निगरानी में और हमारे चंद्रायणगुट्टा रुकने असम्बली जनाब अकबरुद्दीन अवैसी साहब को बारह यहाँ के जो मुखालिया लोग बोल रहे थे साहब ट्रैफिक का बहुत प्रॉब्लम हो रहा बोलकर, तो अकबरुद्दीन अवैसी साहब के जो है सो जेरे जो है सरफराजी सदर मगरी बैरिस्टर असदुद्दीन अवैसी साहब की जेर निगरानी में अल्हम्दुलिल्लाह हमारे पास चंद्रायणगुट्टा पोस्ट ऑफिस बालापुर रोड की जो है जितनी भी जो मड़कियों से छोड़कर सामने आ गए थे, आज अल्हम्दुलिल्लाह पूरा जो है सो बल्दिया के जो है लोग आए, पूरा जो है तोड़े। और यहाँ पर खुशी की बात तो ये है जितने यहाँ पर जो है शॉप वाले हैं उनके पास जो है अल्हम्दुलिल्लाह कुछ कम हमारे पास 67 जो है हमारे पास शॉप है पूरे रूट के ऊपर। 67 शॉप के अंदर जो है एक शॉप का भी जो अल्हम्दुलिल्लाह प्रॉब्लम नहीं हुआ कि भाई क्यों तोड़ रहे हैं। హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలంలో బీజేపీ స్థానిక ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పర్యటించారు. ఇందులో భాగంగానే ఉప్పల్పల్లి గ్రామంలో హనుమాన్ విగ్రహానికి పూజలు చేసి హనుమాన్ మాలదారులు ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందు స్వామివారిని దర్శించుకున్న ఆయన మాల వేసుకున్న స్వాములతో కాసేపు ముచ్చటించారు. మైనారిటీలకు నికా జరిపించే పాత కొత్త కాజీల మధ్య గొడవ అయింది. పాత బస్తీ చంద్రాయణగుట్ట రాండమ్ ఫంక్షన్ హాల్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అంటే 1975లో 80 నుండి పెళ్లిలు చేసే కాజీలను పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కొత్త కాజీలను నియమించింది. దీంతో పాత కాజీలు పెళ్లి జరిపించే చోటికి వెళ్లినా కొత్త కాజీలు గొడవకు దిగారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేయడంతో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన గెజెట్ నోటిఫికేషన్ చూపించారు. దీంతో పోలీసులు కాజీలకు మధ్య వాదన నడిచింది. ఇదంతా మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో తేల్చుకోండని కాజీలకు సూచించారు పోలీసులు. साहब के इंतकाल के बाद जो है काजी अहमद शुजाउद्दीन साहब जो उनके फर्जंद है वो गवर्नमेंट से अप्रोच हुए कि मुझे गाजी बंडा जोन का काजी डिक्लेयर किया। फिर गवर्नमेंट ने जो है उनको एक वाज़ेह तौर से लेटर लिख दिया कि गाजी बंडा जोन, मुस्तैदपुरा जोन, कट्टलगुड़ा जोन और याकूतपुरा जोन ऐसे कोई क़ज़ायतें हम कायम नहीं करे हुए हैं और आपके वालिद को हाई कोर्ट के डायरेक्शन पे आपको सियादत सप्लाई किया जा रहा था। उसके तहत जो है आपके वालिद काम कर रहे थे, कोई आपको हम अपॉइंट नहीं कर सकते। फिर 2002 में एक गैजेट जियो जारी हुआ था जिसके अंदर 32 जोन्स बोल के गवर्नमेंट डिक्लेयर करने वाली थी, जिसपे मीर खादर अली साहब जो सदर खाजी शरीयत पना बल्दा उन्होंने स्टे लगाया था हाईकोर्ट चैलेंज करके। फिर उसकी 120 जो है हाईकोर्ट ने 2016 में की, जिसके दौरान पेंडिंग था। 2016 के बाद से जो है ये लोग को वक्फ बोर्ड मुसलसल सियासत जारी कर रहा था चारों जोन वाइज को। मीर खादर अली साहब कई बार गवर्नमेंट को रिप्रेजेंटेशन दिए कि ये खाजियों के सियासत रोको कि अभी क्यों जोन वाइज नहीं बना। आज क्या होता साहब? आज फंक्शन हॉल में आज जो है मैराडॉन फंक्शन हॉल में मेरे नायब काजी सैयद हबीबुर रहमान साहब जो है निकाह पढ़ाने के लिए रुजू हुए, तो वो लोग जो है पुलिस कंप्लेंट करके गैर ज़रूरी तौर से पुलिस को इंटरफेयर कराए।
నగరంలో కుక్కలు బెడదతో విసిగిపోతున్న నగర వాసులకు కొత్తగా పందుల దాడులు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. ఓ వ్యక్తిపై పందుల దాడి చేసిన ఘటన బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బృందావన్ కాలనీలో చోటు చేసుకుంది. బృందావన్ కాలనీకి చెందిన వెంకటేశ్వరరావు తమ పెంపుడు కుక్కను తీసుకుని తెల్లవారుజామున బయటికి వెళ్లాడు. అయితే అదే సమయంలో రోడ్డుపై గుంపులుగా ఉన్న పందుల గుంపు ఆయనపై దాడి చేశాయి. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. తమ ప్రాంతంలో పందుల బెడద తీవ్రంగా ఉందని గతంలోనే మున్సిపల్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితుడు వెంకటేశ్వరరావు అన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈరోజు తనపై పందులు దాడి చేశాయని, ఇంకా వేరే వాళ్లపై దాడి చేయకముందే పందుల బెడదను పరిష్కారం చూపించాలని ఆయన కోరారు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ లో తనిష్క్ జ్యువెలరీ షోరూమ్ ను టైటాన్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సికే వెంకటరమణ్ ప్రారంభించారు. టైటాన్ కంపెనీ ఇప్పుడు భారీ స్థాయిలో నగర వ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా 109 షోరూంలను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ సంవత్సరంలో మరో 28 నూతన స్టోర్లను ప్రారంభించడానికి ప్రణాళిక రూపొందించామని సికే వెంకటరమణ తెలిపారు. ఇక ప్రపంచ శ్రేణి షాపింగ్ అనుభవాలను వినియోగదారులకు అందించేందుకు కృషి చేస్తున్నామని, వినియోగదారులను ఆకట్టుకునేందుకు నాణ్యమైన సేవలను అందిస్తూ విభిన్న రకాల బంగారు ఆభరణాలు అందుబాటులో ఉంచామని తనిష్క్ జ్యువెలరీ నిర్వాహకులు తెలిపారు. Good morning, people of Hyderabad. It's wonderful to be talking to you. My name is C.K. Venkatraman. I'm the Managing Director of Titan Company. We are here yesterday and today to inaugurate many stores of Titan Company across all our businesses, watches and wearables, jewelry, eye care and ethnic Indian wear. Just now we are in the Tanishq store in Dilsukh Nagar. We have actually had a Tanishq store here for many years, but this is a new version of that, very large, around 8,000 square feet with a lot of facilities and very importantly excellent range of jewelry, very specific to the Telangana region, as well as jewelry that represents the best of multiple states in the country across all price points, ranging from as low as 5,000 rupees and going all the way up to many lakhs. బంజీలాలపేట డివిజన్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు. పర్యటనలో భాగంగా 3.82 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం పద్మారావు నగర్ ప్రభుత్వ పాఠశాలలో 19 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి పాఠశాలలో సౌకర్యాలు, విద్యా బోధన గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, సదుపాయాల కల్పన కోసం ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తామని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తుందని మంత్రి తలసాని వెల్లడించారు. టీచర్స్ ఇబ్బంది చాలా ప్రాబ్లం అవుతుంది. స్ట్రెంత్ బాగుంది కానీ జీఎస్టీ విషయంలో ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు. కౌన్సిల్ నిర్ణయంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉండనక్కర్లేదని స్పష్టం చేసింది. జీఎస్టీ కౌన్సిల్ కు చట్టాలు చేసే అధికారం లేదనే విషయాన్ని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. జీఎస్టీపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సులకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. అవసరమైతే రాష్ట్రాల అసెంబ్లీలు, పార్లమెంటు చట్టాలు చేసుకోవచ్చని సూచించింది. కేంద్ర రాష్ట్రాలకు సమాన అవకాశాలు ఉన్నాయని సుప్రీంకోర్టు తెలిపింది. పన్నుల విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 246A ప్రకారం కేంద్ర రాష్ట్రం సమానమేనని తెలిపింది. ఒకరి ఆదేశాలను మరొకరిపై రుద్దవద్దని సూచించింది. ప్రభుత్వాల మధ్య
చర్యలు అవసరమని అభిప్రాయపడింది. నిబంధనలు, పన్నుల విషయంపై చట్టాలు చేయడానికి రాష్ట్రాలు కేంద్రానికి సమాన అవకాశాలు ఉన్నాయని గుర్తు చేసింది. కేంద్ర ప్రభుత్వం 2017 జూన్లో నౌకల్లో వస్తువుల రవాణాపై 5% IGSTని విధించింది. దీనిపై మోహిత్ మినరల్స్ అనే సంస్థ గుజరాత్ హైకోర్టులో సవాల్ చేసింది. రివర్స్ ఛార్జ్ కింద సముద్రపు సరుకు రవాణాపై దిగుమతిదారులపై కూడా IGST విధించడాన్ని గుజరాత్ హైకోర్టు 2020లో రద్దు చేసింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. సుప్రీంకోర్టు తీర్పుతో GST కౌన్సిల్ అధికార పరిధిపై స్పష్టత వచ్చినట్లయింది. అయితే సుప్రీం తీర్పు GST ల్యాండ్ స్కేప్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసుపై CJA ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసును సుప్రీంకోర్టు ప్రత్యేకంగా మానిటర్ చేయలేదంటూ CJA తీర్పునిచ్చారు. కేసు తదుపరి విచారణ తీసుకునే చర్యలపై హైకోర్టుదే తుది నిర్ణయమని ధర్మాసనం అభిప్రాయపడింది. దిశ ఎన్కౌంటర్ పై సిరిపుర్ కమిషన్ సవివర నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. దీంతో సిరిపుర్ కమిషన్ పలు సూచనలు చేసినట్లు సుప్రీంకోర్టు తెలిపింది. చట్ట ప్రకారం ఏం చేయాలో హైకోర్టు నిర్ణయిస్తుందని ధర్మాసనం పేర్కొంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యవహారం కాబట్టి నివేదికను హైకోర్టుకు పంపిస్తాం. హైకోర్టు చర్యలు తీసుకుంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దిశ కేసును హైకోర్టుకు బదిలీ చేసింది. నివేదిక ప్రకారం ఎన్కౌంటర్ అనేది ఫేక్ అనేది రుజువైంది కాబట్టి తక్షణం చర్యలు తీసుకునే నిమిత్తం ఆ కన్సర్న్ హైకోర్టు తెలంగాణ హైకోర్టుకి ఈ కేసును పంపించడం జరిగింది. నివేదికని ఈ యొక్క కేసులోని అందరు పార్టీలకు కూడా సప్లై చేయాల్సిందిగా కమిషన్ యొక్క న్యాయవాదికి ఆదేశించారు. న్యాయస్థానం వెళ్తే మీకు న్యాయం జరగదు, సంవత్సరాలు పడుతుంది. మేమైతే ఇన్స్టాంట్ జస్టిస్ ఇస్తున్నాం అని చెప్పి చేసిన ఎన్కౌంటర్ ఇది. ఇట్ ఈస్ అగెన్స్ట్ ద పబ్లిక్, ఇట్ అగెన్స్ట్ ద కాన్స్టిట్యూషన్, అగెన్స్ట్ ది రైట్స్ ఆఫ్ ది అక్యూజ్డ్. ఇది ఇటువంటివి జరగకుండా ఉండాలని చెప్పి ఒక సుప్రీంకోర్టు ఈ యొక్క విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. డిలేకి కారణం ఏంటంటే ప్రభుత్వాలు తగినంత కోర్టులు ఏర్పాటు చేయకపోవడం, తగినంత జడ్జిని ఏర్పాటు చేయకపోవడం, తగినంత సిబ్బంది ఏర్పాటు చేయకపోవడం వల్లనే ఈ యొక్క కేసులు డిలే అవుతున్నాయి. ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ లో డిలే, ఆ సాక్షులు హాజరు కావడంలో డిలే, ఫైనల్ రిపోర్ట్స్ ఫైల్ చేయడంలో డిలే. ఈ డిలే వల్ల జాప్యం జరుగుతుంది తప్ప న్యాయ వ్యవస్థ కావాలని ఇంటెన్షనల్ గా ఏది డిలే చేసే అవకాశం లేదు. మేము ఇన్స్టాంట్ జస్టిస్ ఇస్తాం కానీ ఇలా ఎన్కౌంటర్ చేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ లో పూర్తిగా న్యాయం గెలుస్తుందని ఆశిస్తున్నామండి. అదే రకంగా ఏదైతే చట్టాన్ని తన చేతిలోకి తీసుకున్న వాళ్ళు, చట్టం గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు, ఏదైతే ఈ పని చేయకూడదని ప్రజలకి చెప్పాల్సిన వాళ్ళే చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకుని మమ్మల్ని మేము ప్రాణరక్షణ కోసం కాల్ చేసినాం నలుగురిని అంటే, ఇద్దరు చేతుల్లో రివాల్వర్ ఉంటే నలుగురిని కాల్చామంటూ ఇది ఒక రిపోర్ట్ గా ఫ్రేమ్ చేస్తూ వాళ్ళ ప్రాణరక్షణ కోసం వాళ్లే చేశామంటూ పబ్లిక్ ని ఎదుర్కోలేక వాళ్ళు ఇచ్చిన ఏదైతే రిపోర్ట్ ఉందో అది చట్టరీత్యా నేరం. చట్టాన్ని తన చేతిలోకి తీసుకోకూడదు, అది కూడా చట్టం తెలిసిన వాళ్ళు అంటూ ఈ రోజు న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఏదైతే ఉంటో ఎన్కౌంటర్ ఫేక్ అని. ఎన్కౌంటర్ ఫేక్ అంటే సాధారణకి ఎటువంటి శిక్ష పడుతుందో ఒక ఎంప్లాయీకైనా అదే శిక్ష పడుతుంది, ఒక హయ్యర్ అఫీషియల్ కైనా అదే శిక్ష పడుతుంది, ఒక IPS ఆఫీసర్ కైనా అదే శిక్ష పడుతుంది. ఈ రకంగా ఇప్పుడు ఎన్కౌంటర్ ఫేక్ అంటే పడేటటువంటి మర్డర్ సెక్షన్ 302 కానీ, వాళ్ళ జాబ్ పోవడం కానీ, లేకపోతే వాళ్ళ మీద పడే పర్యవసానాలు ఏదైనా కానీ ఒకే రకంగా ఉంటాయండి. సో ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది అంటూ మేము చట్టాన్ని చేతిలోకి తీసుకున్నామంటే తెలంగాణలో కాదు, ఆల్ ఓవర్ కంట్రీలో కాదు, ఆల్ ఓవర్ స్టేట్ లో ఎంత మందికి ఆడపిల్లలకు అన్యాయం జరిగిందండి. జరిగినప్పుడు వీళ్ళే చట్టాన్ని చేతిలోకి తీసుకునేటట్టయితే న్యాయస్థానాలు ఎందుకు, న్యాయ వ్యవస్థ ఎందుకు? కేంద్రంలో 8 సంవత్సరాల పాలనను పూర్తి చేసుకున్న NDA ప్రభుత్వం సామాజిక న్యాయం, సామాజిక భద్రతకు అంకితమైందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఈ సందర్భంగా రాజస్థాన్లో బీజేపీ నేతల పదాధికారుల సమావేశం నిర్వహించారు. రాజస్థాన్లో నిర్వహించిన బీజేపీ నేతల పదాధికారుల సమావేశానికి ప్రధాని మోడీ వర్చువల్ గా హాజరయ్యారు. ప్రతి పేద వ్యక్తి అర్హులైన ప్రభుత్వ పథకాలను చేపట్టే విధంగా ప్రచారం చేయాలని బీజేపీ నేతలకు, కార్యకర్తలకు మోడీ పిలుపునిచ్చారు. రైతులు, కార్మికుల మధ్య తరగతి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా 8 ఏళ్ల NDA పాలన సాగిందని మోడీ పేర్కొన్నారు. పామాయిల్ ఎగుమతులపై విధించిన ఎత్తివేయనున్నట్లు ఇండోనేషియా ప్రభుత్వం ప్రకటించింది. నెల రోజులుగా ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు వెల్లడించింది. వచ్చే సోమవారం ఎగుమతులు ప్రారంభమవుతాయని ఆ దేశ అధ్యక్షులు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా పామాయిల్ సరఫరా ఆగిపోవడంతో ధరలు పెరిగాయి. అయితే ఎగుమతులు మళ్లీ మొదలవుతుండటంతో పామాయిల్ ధరలు దిగివచ్చే అవకాశం ఉంది.